కరెక్టే, మనం అన్ని మతాల్ని సమానంగా చూడాలని చెప్పాము, అన్ని మతాలు మనం అలానే చూస్తాం. కానీ అన్ని మతాల్ని చూడాలి అని మన మతాన్ని మన ధర్మాన్ని మర్చిపోమని మనం ఎక్కడ చెప్పలేదు కదా. ఆలోచన ఈ రోజుల్లో హిందువుల్లో లేకపోబట్టే అన్యమత ప్రచారం జరుగుతుందే తప్ప అన్యమత ప్రచారకులే హిందువుల్ని చెడగొడుతున్నారని వాదన ఎందుకు తీసుకోవాలి మనం? అసలు చాలా అద్భుతంగా చెప్పారు కరుణాకర్ సుబ్బుణ గారు. మన ధర్మం యొక్క వైశిష్ట్యము వ్యక్తి ఆధారితంగా ఉండదు ముందు, అది చాలా మంచి పాయింట్. అయితే ఇక్కడ మన ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పడం కాదు, మనకి ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత స్వతసిద్ధంగా ధర్మాన్ని ఆచరించటము అనే లక్షణం నేర్పించారు. ఎంత నేర్పించారయ్యా అంటే, ఈ ధర్మం నుంచి పక్కకెళ్ళినా మంగళసూత్రం తీయాలంటే 1000 సార్లు ఆలోచిస్తారు, కాళ్ళ మెట్టెలు తీయాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తారు, ఒక బొట్టు తీసేసిన మిగతా కట్టు వ్యవహారాలు పద్ధతులు భోజన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ మన ధర్మంలో ఎలా చెప్పారో అలాగే ఆచరిస్తారు. పేరుకి ధర్మం మారారు, ఈ విశ్వాసం అనేది ఇంకొక దగ్గర ఎక్కడో పెట్టుకున్నాము అంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఇలాంటి విశ్వాసాలని తీసుకొని వెళ్ళి అసలు ఇతర ధర్మాల్లో కూడా వాళ్ళ ధర్మాలు ఎక్కడ పుట్టినాయో అక్కడ కూడా ఆ దేశంలో ఉండే ఆ మతం దగ్గర కూడా ఈ ఆచారాలు ఉండవు. ఈ ఆచారాలు ఉండబట్టి వీళ్ళు ఇదేదో గొప్ప అనుకుంటున్నారు. ఒక్కసారి గనక ఆ ఆచారంలోకి వాళ్ళకి వెళ్తే, అక్కడికి వెళ్ళి గనక దాన్ని ఫోకస్ చేసి చూసుకుంటే, ఏ దేశాల్లో పుట్టినాయో ఆ దేశాలకు వెళ్తే, అవునా ఇంత గొప్పది నాకు తెలియకుండానే నేను ఇంత ఆచరిస్తున్నానా ఈ ధర్మాన్ని అని వాళ్ళకి దాని మీద తెలియనటువంటి ఒక విశేషమైన ప్రేమ పుట్టుకొస్తుంది. దీంట్లో అనుమానం ఏమీ లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి మనం బయట కసుము ఊడుస్తాం, ఇది ధర్మంలో ఒక భాగం అని చెప్తాం. వాళ్ళు దేనికైనా పోనివ్వండి శుభ్రంగా కసుము ఊడుస్తారు. ముగ్గు వేసుకుంటాం, భూతదయతోటి మనం ఆరంభం చేస్తాం, పూలు కోసుకొని వెళ్తాం. మీకు ఇవాళ ఎందులోకి మారినా ఇతర ధర్మాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ధ్వజస్తంభాలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడాలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మాలలు వేయటం అనేది నేర్పిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిటారుగా కూర్చోబెట్టి కాస్త ధ్యానము మెడిటేషన్ అనేటటువంటి ముద్రలు మన పూర్వం ఏ ఉన్నాయో అవి ఎక్కువగా తీసుకొచ్చి చొప్పిస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఈ ధర్మంలో ఉన్నవాడు ఇది నా ధర్మం అని తెలియకుండా దాన్ని ఆచరిస్తున్నాడు. కాబట్టి తెలియకుండా ఆచరించేవాడిని ఇది మా ధర్మంలో కూడా ఉంది అని చెప్పి మార్చేటటువంటి ప్రయత్నం చాలా ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, తెలిసైనా తెలియకైనా ఇతర మతంలోకి వెళ్ళిన మన ధర్మాన్ని మాత్రం చాలా మటుకు జనాలు వదిలిపెట్టట్లేదు. మన ధర్మాన్నే ఆచరిస్తున్నారు ఇతర ధర్మాల్లో ఉండి కూడా. కాబట్టి గుండు కొట్టించుకోవడం, మొక్కుకోవడం, మీ హారతులు ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సరే బంగారు